వచ్చుచున్నది దైవవాక్కు, ఆలకించుమా జీవవాక్కు. ఆనందించు యేసుని సన్నిధి, అనుభవించు ప్రభు క్రీస్తుని స్పర్శను. ఆరాధన ఆరాధన యేసయ్య మీకే ఆరాధన. హోసన్నా హోసన్నా దావీదు తనయునకు హోసన్నా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం సెయింట్ తెరేసాస్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి ఇట్టా నిర్మలా శౌరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనువళ్లకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు ఇట్టా శౌరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ సెయింట్ జేవియర్ స్కూల్ వీరి ఆత్మకు మరియు తులూరి అన్నమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి శ్రీమతి ఇట్టా నిర్మలా శౌరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కాంతమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ 52వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీ బందనాదం జోజీ అమలోద్భవి మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ షర్మిల, సునీత, సునీల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. లావణ్య గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ. జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, అంతోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన నాదుడైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సగకారము సగవాసము మీ అందరితో ఉండును కాక. మీ ఆత్మతోను ఉందురుగాక. యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 104వ కీర్తన 30 వచనం పలుకుతుంది, దేవుని ఆత్మ ఈ లోకమందా తిరుగాడుచు ప్రతి నరుని నూతనీకరించి దేవుని సంకల్పమును మనుషుల ద్వారా నెరవేరుస్తున్నాడని. అవును, ప్రతి నరుడు 3 కార్యాలను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. తాను ఎవరు, ఎక్కడి నుండి వచ్చినాను, వాట్ ఈస్ మై ఒరిజిన్, నేను ఎందుకు ఈ భూమిలో ఉన్నాను, ఎందుకు స్వామి నన్ను ఈ భూమికి పంపించున్నాడు, ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, నేను ఎక్కడికి వెళుతున్నాను, ఎవడు ఏం చేసినా ఏది జరిగినా దేవుని హస్తంలో ఉన్నప్పుడు ఆయన ఆశించినట్లే నేను ఆయన సన్నిధి చేరుకుంటాను. ఈనాడు మొదటి పట్టణంలో చూస్తున్నాం, పౌలు జీవితంలో ఎన్ని కష్టాలు, వేదనలు, కానీ అవి అన్నిటి మధ్యలో ఆయన ఎలా తాను నమ్మిన దేవుని వలన ఉన్నత కార్యములు నెరవేర్చాడు.
ఆయన పలుకుతున్నాడు, నేను ఎవరిని నమ్మి ఉన్నాను నాకు తెలుసు. నేను నమ్మిన దేవుడు ఆనాటి వరకు నన్ను కాపాడుటకు శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఈనాడు తల్లి తిరుసభ పోనిఫస్ అని పునీతుని మేత్రాని వారిని వేద సాక్షిని పండుగను కొనియాడుతుంది. పోనిఫస్ గారు జర్మన్ దేశానికి ఒక గొప్ప అపోస్తలుడుగా దేవుని చేత పంపబడ్డారు. జీవితంలో చాలా శ్రమలు, కష్టాలు. ఆయనను చంపేశారు. ఆయన సువార్తను బోధించుటకెళ్ళినప్పుడు ఆయన బిషప్గా ఉండినను, అధికారంలో ఉండినను, తన్ను దేవుడు ఎందుకు అభిషేకించాడు? ఆయన రాజ్యాన్ని స్థాపించాలి, ఆత్మలను రక్షించాలనే భారం కలిగిన వారు. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని మనల్ని కూడా మనం ధ్యానించుకుంటాం. మనం ఎవరము? మనం ఎందుకు ఈ భూమిలో ఉన్నాము? మనం ఎక్కడికి వెళుతున్నాము? మనం దేవుని నుండి వచ్చి ఉన్నాము. దేవుని కొరకై మనం జీవిస్తున్నాము. ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాము. ఈ జ్ఞానంలో మనల్ని నడిపించమని ప్రార్థిస్తాం. ఎన్నోసార్లు ఈ సత్యమును మరిచిపోయి ఈ లోకపు తలంబులు, ఆలోచనలు, కార్యాలకు లొంగిపోయి ధైర్యముగా నిలబడి ముందుకు సాగిపోవటకు బదులుగా వెనుకకు వెళ్ళి కృంగిపోయిన గడియ కోసం క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. పరితపించు హృదయమును ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. పాపుల కొరకై ప్రాణమును పోసిన క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. తండ్రి కుడి ప్రక్కన నుండి రేయుంపవళు మా కోసం మనవి చేయు ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ఓ ప్రభువా, సువార్త ప్రచారకుడను వేద సాక్షినైన పునీత బోనిఫాసు క్రైస్తవ విశ్వాసమును తన పెదవులతో బోధించి తన రక్తముతో ముద్ర వేసి క్రీస్తు వేదమును విస్తారిల్ల చేసెను. అతని విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మేము కూడా క్రైస్తవ విశ్వాసమునందు స్థిరముగా నిలచి మా క్రియల ద్వారా విశ్వాసమునకు సాక్షులముగా ఉండునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వారందరూ హింసింపబడుదురు. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా జీవిత ధ్యేయమును గమనించితివి. నా విశ్వాసమును, నా సహనమును, నా ప్రేమను, నా ఓపికను, నా బాధలను, నా శ్రమలను తెలుసుకుంటివి. అంతియోకు, ఇకోనియా, లిస్రాలలో నాకేమి సంబంధించనో నీవు ఎరుగుదువు. నేను సహించిన దారుణములగు హింసలు నీకు తెలియను. కానీ ప్రభువు వానిని అన్నింటినీ నుండి నన్ను రక్షించెను. క్రీస్తు యేసునందుగల భక్తిగల జీవితమును గడపదలిచిన వారు అందరూ హింసింపబడుదురు. దుర్జనులు, వంచకులు ఇతరులను మోసగించుచు ఆత్మవంచన మొనర్చుకొనుచు నానాటికి మరింత దుష్టులగుదురు. నీవు మాత్రము నీకు బోధింపబడినవియు నీవు దృఢముగా విశ్వసించునవి అగు సత్యముల యందే సాగిపొమ్ము. నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను. బాల్యం నుండి నీవు పవిత్ర లేఖనములను బోధింపబడితివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణను చేకూర్చును. కారణమేమనా, పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలనే కలిగిన సత్యము బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు, నీతి అందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనను చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగును అని తోడ్పడును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవితంలో ఎదుర్కొనేది ఏదైనా, ఎవరిని నమ్మి ఉన్నాను, ఎరిగి ఉన్నాను. జీవితంలో ఎదుర్కొనేది ఏదైనా, ఎవరిని నమ్మి ఉన్నాను, ఎరిగి ఉన్నాను. యేసయ్య ఇమ్మానుయేల్ మాతో ఉన్నావే, యేసయ్య ఇమ్మానుయేల్ నాతో ఉన్నావే. నీ చేతిలో నే భద్రముగా ఉన్నాను, నీ చేతిలో నే భద్రముగా ఉన్నా. నిన్నే ఆరాధింతును నా ప్రాణమా, నీతో ముందెళ్ళెదన్. నా మిత్రమా, నిన్నే ఆరాధింతును నా ప్రాణమా, నీతో ముందెళ్ళెదన్. నా మిత్రమా, వీరుడుగా ఉంటాను, మనసును చెదరిపోనీయను. వీరుడుగా ఉంటాను, మనసును చెదరిపోనీయను. వాక్య ఖడ్గముతో అన్నిటిని జయించి సాధింతును. వాక్య ఖడ్గముతో అన్నిటిని జయించి సాధింతును. నిన్ను నమ్మి నేను నీ మహిమను చూచెదను. నిన్ను నమ్మి నేను నీ మహిమను చూచెదను. నిన్నే ఆరాధింతును నా ప్రాణమా, నీతో ముందెళ్ళెదన్. నా మిత్రమా, నిన్నే ఆరాధింతును నా ప్రాణమా, నీతో
పంపిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువిశేషము 12వ అధ్యాయము వచనములు 35 నుండి 37 వరకు. యేసు దేవాలయములో బోధించుచు, క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు. దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను. నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను. అయినను తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లు అగును అని ప్రశ్నించెను. జన సమూహములు ఆయన బోధనలను సంతోషముతో ఆలకించుచుండిరి. ఇది క్రీస్తు మన కొసగే శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జూన్ నెల యేసుని దివ్య హృదయానికి సమర్పింపబడిన నెల. పోప్ లియో 13 ఈ నెలను యేసుని దివ్య హృదయానికి అర్పించి ప్రతి కథోలిక బిడ్డ యేసుని దివ్య హృదయం నుండి వైదొలగిన ఆ ప్రేమలో మునిగి ఈ జీవిత పయనములో ఎటువంటి శ్రమలు వచ్చిననో దాన్ని ఎదిరించి ఓడించి జీవితంలో ముందుకు సాగిపోయే అనుగ్రహమును యేసుని దివ్య హృదయం నుండి పొందుకోవాలని ఆశిస్తున్నారు. ఈనాడు మనకు మొదటి శుక్రవారం ప్రత్యేకంగా యేసుని దివ్య హృదయానికి సమర్పింపబడిన దినము. ఈనాడు మొదటి పట్టణంగా 2వ తిమోతి 3వ అధ్యాయం 10 నుండి 17 వచనంలో పౌలు ఏం చెప్తున్నాడు? మొదటిగా, దేవుని పేరిట ఎవరెవరు తమ జీవితాన్ని సమర్పిస్తున్నారో వారందరి జీవితంలో కష్టాలు వేదనలు కనబడతాయి. సీరా గ్రంథం 2వ అధ్యాయంలో సీరా చెప్తున్నాడు, కుమారా, దేవుని సేవించుటకు వస్తున్నావా? కష్టాలకు సిద్ధంగా ఉండు. కానీ ఇది ఒక్క సైడ్ స్టోరీ మాత్రమే. దేవుని వెంబడించే బిడ్డలకు శ్రమలు శోధనలు ఒక భాగంగా ఉండవచ్చు. కానీ మరోవైపు మనల్ని పిలచిన దేవుడు విశ్వసనీయుడు. ఆయన ఎప్పుడు మనల్ని చేయబడవరు. మొదటి తెస్సలోని 5:24. అందుకే ఈనాడు మొదటి పట్టణంలో పౌలు అంటున్నారు, దేవుని సేవించు వారందరి జీవితంలో శ్రమలు, వేదనలు, అవమానాలు, నింద, మరణము కూడా కనబడుతుంది. పౌలు చెప్తున్నాడు, నా జీవితాన్ని చూడండి. నేను సువార్తను బోధించుటకు లిస్త్రా, ఇకోనియం పట్టణానికి వెళ్ళాను.
కానీ నన్ను పట్టుకొని రాళ్లతో కొట్టి నేను చనిపోయానని తలంచి నన్ను త్రోసివేసి వెళ్ళిపోయారు. వారు తలంచారు, ఇంతే వాక్యం బోధించాడు ఈ పౌలు, వీడి కథ ఇంతే, వీడిని చంపేశాము, అందరు వీడిని మర్చిపోతారని. కానీ కొద్ది నిమిషంలోనే శిష్యులు, పౌలు చెప్తున్నాడు, వారు నన్ను చుట్టి నిలబడినప్పుడు, ఎక్కడ 2-3 కలిసి నా రాజువైన యేసు నామమున నిలబడుతున్నారో అక్కడ అద్భుతం, ఆశ్చర్యక్రియలను వారు అనుభవిస్తారు. వారు నిలబడి ప్రార్థింపగా పౌలు అంటున్నాడు, నేను జీవముతో లేచాను. నాకు తెలుసు ఇది నా శక్తి కాదు. ఒకవైపు మనిషి, దేవుని బిడ్డల జీవితంలో అన్ని రకమైన వేదనలను ఆటంకాలు ఇస్తున్నారు. కానీ దానికంటే ఉన్నతంగా ఆ వ్యక్తిని ఎన్నుకున్న దేవుడు నిలబడి కావలసిన శక్తిని ఇచ్చి ఆ పౌలుని లేపుతున్నాడు. పౌలు లేచి ఏ పట్టణంలోని ప్రజలు ఆయన్ని రాళ్లతో కొట్టారో అదే పట్టణంలోనికి వెళుతున్నాడు. ఏ ప్రజల ముందు పౌలు మీద కోపముతో నిలబడ్డారో వారు చూస్తున్నారు, పౌలు తిరిగి వస్తున్నాడు. కానీ వారు ఏమీ చేయలేకపోయారు. వారి చేతులు కాళ్ళు కట్టపడ్డాయి. పౌలు, ఆ లిస్త్రా, ఇకోనియ పట్టణ ప్రజలు, అయ్యో ఈరోజు మన గురువును రాళ్లతో కొట్టారు, రేపు మనకు మన జీవితంలో కష్టాలు వస్తాయని భయపడకూడదు. దేవుని నమ్మిన బిడ్డల జీవితంలో దేవుడు వారితో నిలబడి నడిపిస్తాడు. పౌలు తన అనుభవాన్ని చెప్పి ఇంకా రెండవది ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు కూడా ఎవరెవరు దేవుని కోసం జీవిస్తున్నారో వారి జీవితంలో కూడా ఎటువంటి కష్టాలు, వేదనలు తప్పదు. కానీ నువ్వు ప్రభు నుండి ఏం నేర్చుకున్నావో, నీవు ప్రభు మీద ఎటువంటి విశ్వాసం ఉంచున్నావో, ఈ రెండును నీకు 2 కాళ్ళలాగా ఉంచుకోవాలి. దేవుడు నిన్ను నడిపిస్తాడు. మొయినాబాద్కి ఒక స్త్రీ చాలా వేదనతో తన 2 బిడ్డలు కూడా తన మాటను వినలేదని వచ్చింది, ఏడ్చింది. భర్త చనిపోయినా కూడా 2 పిల్లలైనా కష్టపడి పైకి లేపుతాము అని తలంచింది. కానీ 2 పిల్లలు కూడా అమ్మ మాట వినట్టలేదు. ఒక పాప హాస్టల్కు పోతానని మొండితనం చేసింది. హాస్టల్లో పెట్టిన 3 నెలల్లోనే హాస్టల్ వాడని చెప్పారు, ఈ అమ్మాయిని మేము ఉంచలేమండి, తీసుకోపోండి. చిన్న పాప సడన్గా ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఎక్కడైపోతుందో తెలియదు. రాత్రి 11 గంటలకు వస్తుంది. 7వ తరగతి చదువుతున్న అమ్మాయి. ఈ తల్లి టీచర్గా పనిచేసి 2 పిల్లల్ని పోషించాలంటే 2 బిడ్డలు ఆమె జీవితంలో 2 ముళ్ళులాగా మారిపోయారు. ఆ తరుణంలోనే ధ్యానం చేయటకు, వడకం చేయటకు వచ్చింది. తన్ను తాను దేవునికి సమర్పించింది. తన 2 బిడ్డల్ని తీసుకొని వచ్చింది. వారు 3 ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బిడ్డలతో మాట్లాడారు. ప్రత్యేకంగా పెద్ద అమ్మాయితో, మన చిన్న బుద్ధితో మనకు అర్థం కాదు, దేవుడు తన్ను ప్రేమించే బిడ్డలకు కననీదియు విననీదియు గ్రహింపలేనిది చేస్తాడని 1 కొరింథీ 2:9 చెప్తుంది కదా. ఆ పెద్ద అమ్మాయితో మాట్లాడారు. ఇప్పుడు నాన్న లేడు, నువ్వే ఇంటికి పెద్ద అమ్మాయి, నువ్వే ఇంటిని చూసుకోవాలి. మీ అమ్మ వయసు ఎంత? 45. లోకములో భర్త చనిపోయాడంటే వారు వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. కానీ మీకోసం మీ అమ్మ త్యాగం చేస్తుంది. మీ అమ్మతో నువ్వు ఎలా నిలబడాలి? తల్లి చెప్తుంది, నా కూతురు ఇలా ప్రవర్తిస్తుందని నేను ఊహించలేను స్వామి. దేవుడు ఒక్క బిడ్డను తాకిన ఆ బిడ్డ కంప్లీట్గా మారిపోతుంది. ఈరోజు ఆమె హాస్టల్లో ఉండినను
వాళ్ళకి శనివారం లీవ్ ఇస్తారు. ప్రతి శనివారం ఫోన్ చేసి అమ్మతో మాట్లాడుతుంది, అమ్మను బలపరుస్తుంది. అవును, దేవుని నమ్మిన బిడ్డలకు, అనగా ఆయన ఉద్దేశానుసారులై పిలువబడిన వారికి అన్నీ దీవెనగా మారునని దేవుని వాక్యం పలుకుతుంది కదా. అవును, ఆ కుటుంబం మళ్ళీ కట్టబడింది ప్రభు వలన. అదే పౌలు చెప్తున్నాడు, ఈరోజు నన్ను రాళ్లతో కొట్టి నేను చనిపోయానని త్రోసివేశారు, కానీ దేవుని సంకల్పము ఒక్క వ్యక్తి ద్వారా నెరవేరాలనేది దేవుని చిత్తమైనచో ఏ నరుడు కానీ ఏ సమస్య కానీ ఆ నరుని ఏం చేయలేరు. కుమారా, కుమార్తె, నువ్వు ఎవరని నీకు తెలియదా? ప్రతినిత్యం నీ సమస్యనే తల మీద పెట్టుకుంటూ, దానినే నోటితో పెట్టుకుంటూ ఏడ్చి ఉండటమే క్రైస్తవ జీవితమా? లేదు. అన్ని శ్రమల మధ్యలో మనతో నడచే దేవుని గమనించాలి. యోహాను 1వ అధ్యాయం 26వ వచనంలో యోహాను చెప్తున్నారు, నీ మధ్యలో ఒక్కడు నిలబడుతున్నాడు, ఆయన నీకు చాలు. అవును, మన మధ్యలో నిలబడుతున్న ఆ యేసుని మనం గుర్తించుకోవాలి. ఈనాడు సువిశేషంలో యేసు స్వామి స్వయంగా చెప్తున్నాడు, ఈ క్రీస్తుని దావీదు కుమారుడని చెప్తున్నారు. కానీ ఈ క్రీస్తు దావీదు కుమారుడు మాత్రం కాదు, దావీదునకు దేవుడుగా ఉండి, దావీదు జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు, అవి అన్నిటి మధ్యలో దేవుడు నిలబడి ఆయన రక్షించాడు. దావీదు 23వ కీర్తనలో చెప్తున్నాడు కదా, కాడాంధకారంలో నే నడచినను నేను భయపడను. నిజమే, నేను నడచినది కాడాంధకారం. ఆ లోయలు, పర్వతం నుండి దిగటం ఈజీ, కానీ లోయల నుండి పైకి రావటం కష్టం. జారిపోతారు, అన్ని రకమైన క్రిములు ఉంటాయి కింద, జంతువులు. కానీ దావీదు అంటున్నాడు, కాడాంధకారంలో నీ నడచినను నేను మాత్రం భయపడను, నీ పడితయు కోళయు నన్ను రక్షించును. నా బ్రోదుల ముందు నాకొక్క విందు తయారు చేసేదవు. అందరూ తలస్తారు, వీడింతే, వీడి కథ ఇంతే. కానీ నేను నమ్మిన దేవుడు నన్ను వదలలేదు. అందరి ముందు తైలముతో నన్ను అభిషేకించి, నా బ్రోదుల ముందు నాకొక్క బిందు తయారు చేసి, నా ప్రభు నన్ను గణపరచెను. దావీదన్నాడు కదా, ఒక్కటి మాత్రం నాకు తెలుసు, అది ఏమిటి? జీవిత కాలమంతా నే నమ్మిన నా దేవుని కరుణయు కృపయు నా వెంట వచ్చును. ఎవరు వచ్చినా రాకపోయినా, ఏది నా వెంట వచ్చినా రాకపోయినా, ప్రభుని కరుణయు కృపయు నా వెంట వచ్చును. దేవుని ప్రియమైన బిడ్డలారా, కళ్ళను మూసుకొని ధ్యానించండి. మీ జీవిత పయనంలో కూడా పౌలు పొందిన అదే దెబ్బలు, అదే అవమానాలు, అదే కష్టాలు ఉన్నాయా? యేసుని దివ్య హృదయం మార్క్ర తమ్మాకు తెలియచేసినది ఏం తెలుసా? నా హృదయం నా ప్రజల కోసం గొప్ప ప్రేమ కలిగి ఉన్నది. నా బిడ్డల్ని శ్రమలు వేదన అనుభవిస్తున్నప్పుడు వారిని ఎట్లయినా కాపాడాలని నా బిడ్డల మీద ఉన్న ప్రేమ
అది పొంగి పొరలుతుంది. అది ఉన్నతమైన మంటలాగా మండుతుంది. అవును, దేవుని ప్రేమను చవిచూచువారు ధన్యులు. కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదమునకు స్తోత్రమయ్యా. నా ప్రేమ ఎండిపోలేదు, నా కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయం నన్ను ప్రేమించే బిడ్డలకు నా కరుణను, నా కృపను వర్షం వలె కుమ్మరిస్తానన్నావే. మారలేదయ్యా యేసయ్యా, నీ ప్రేమ మరువలేదయ్యా. ఆ ప్రేమను మేము ఎల్లప్పుడూ కొనియాడి, నీవు మాతో ఉన్నావు. శ్రమలు, శోధనలు, ఆటంకాలు ఒక్కవైపు వచ్చినను మరోవైపు నీ ప్రేమ, నీ దయ, నీ నమ్మకం, నీవు మా మీద ఉంచిన నమ్మదగిన గుణం మారదయ్యా. దాన్ని కొనియాడు భాగ్యమివ్వము. యేసు నామమున ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డలు మనస్సులో దుష్టుడు పెట్టిన దుఃఖం, భయం, ఆందోళనను యేసు రక్తములో బంధిస్తున్నాను. నేను ఎవరిని నమ్మి ఉన్నాను, నా ప్రభుని ప్రేమ నాకు చాలని సత్యములో ఈ బిడ్డలు ఎదిగి జీవింప వీరందరినీ అభిషేకించుమయ్యా. పరిశుద్ధాత్మదేవా, రోమపత్రిక 5:5 చెప్తుంది, ప్రతి నరుని హృదయమును కల్వారి ప్రేమతో నువ్వు నింపుతావని. ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను నీ ప్రేమతో, నీ ధైర్యముతో, ఏది వచ్చినా నా ప్రభు ఉన్నారనే విశ్వాసములో, ఇలా పోనిఫస్ తన ప్రాణమును కూడా నీ స్వార్థ కోసం సమర్పించి జీవించాడు. అట్లనే ఈ బిడ్డలు జీవింప కృప దయచేయము. మారలేనిది, ఎప్పుడు మరువలేనిది యేసయ్యా, నీకు నాపై ఉన్న ప్రేమ. 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 బలహీన సమయములో బలమిచ్చితివి, బలహీన సమయములో బలమిచ్చితివి. మళ్ళీ మళ్ళీ పడినను, మళ్ళీ మళ్ళీ పడినను ప్రేమతో నన్ను లేపితివి. మళ్ళీ మళ్ళీ పడినను ప్రేమతో నన్ను లేపితివి. మరువలేనయ్యా నీ మహా ప్రేమను, మరువలేనయ్యా నీ మహా ప్రేమను. మరువలేనయ్యా నీ మన్నించే గుణమును, మరువలేనయ్యా నీ మన్నించే గుణమును. మరువలేనయ్యా నీ కల్వరి ప్రేమను. మరువలేనయ్యా నీ కల్వరి ప్రేమను. మారలేనిది, ఎప్పుడు మరువలేనిది యేసయ్యా, నీకు నాపై ఉన్న ప్రేమ. మారలేనిది, ఎప్పుడు మరువలేనిది యేసయ్యా, నీకు నాపై ఉన్న ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభువా, ఈ వడకంలో ధ్యానములో పాల్గొంటున్న ప్రతి బిడ్డను నీ కల్వారి ప్రేమలోనికి నడిపించమయ్యా. దీనిని మీ బిడ్డలకు దయచేస్తున్న ఈ దివ్యవాణిని ఆశీర్వదించము. దానిలో రేయింపవలు పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించము. నీ స్వార్థను ప్రకటించాలని దాగముతో పనిచేయి బిడ్డలందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ ఏమేం కావాలో మేము అడుగుటకు మునిపే ఎరిగిన దైవమా, దయచేయము. నీవు మాతో ఉన్నావు, నీవు మా జీవితానికి చాలనే సత్యములో ఈ బిడ్డలందరూ జీవింప కృప దయచేయము. ఈ వడకంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ, అయ్యా నీ కృప మాకు చాలు, నీ బలం మా బలహీనములో మమ్మ ఆదుకొనునని పలికిన పౌలులాగా జీవింప వీరందరినీ బలపరచము. యేసు నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తనువు నర్పింతు, మనసు నర్పింతు, ధనము నర్పింతు, నన్ను సమర్పింతు. తనువు నర్పింతు, మనసు నర్పింతు, ధనము నర్పింతు, నన్ను సమర్పింతు. రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము. రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము. నాదు హృదయు నాదు ఆత్మయు తమకు సొంతము, తమకు సొంతము, తమకు సొంతము. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పిత్తైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేము అర్పించు ఈ అర్పణములు నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమత్వము అధికము చేయునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు.
మేము నీకు వందనములు అర్పింప వలయునడేది మాలోని కోరికయు. నీ వరప్రసాదమే ఇది, మా స్తుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నది. కావున దూతలతో నీ పరిశుద్ధ నామమును స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేసరి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాదుని శరీర రక్తములు అగుణుగాకా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు, జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాళివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంటని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియాంబతోను, పునీత జోజప్పకారితోను, పునీత అపోస్తులతోను, పునీత పోనిఫస్తోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, పోనిఫస్ బిషప్ గారిని జర్మన్ దేశంలో ఉన్నవారు ఎన్ని ఇబ్బందులు పెట్టినను ఆయన మాత్రం ప్రభుని పట్టుకొని ఆ దేశంలో మహిమగల కార్యాలు చేశాడు. పౌలు ఆయన చనిపోయాడని తలంచి వరకు రాళ్లతో కొట్టి ఒక కుక్కను లాగినట్లు వీధి మూలలో త్రోసివేశారు. కానీ వారు నమ్మిన దేవుడు వారందరినీ జీవముతో లేపి ఆత్మలో అభిషేకించి అందరినీ చివరి వరకు కాపాడారు, ఘనపరచారు. వారి ద్వారా ఏ కార్యాలు నెరవేర్చాలని ప్రభు ఆశించి పంపించాడో దాన్ని నెరవేర్చారు. కుమారా, కుమార్తె, నువ్వు అనాథ కావు. ఈ లోకంలో నీకు ప్రభు తండ్రిగా ఉన్నాడు. నీ సమస్యలనే చుచ్చి సోలిపోకు. నీ దేవుడు నీ సమస్యల కంటే గొప్పవాడు. ఎక్కడ నువ్వు పగిలిపోయావో అక్కడ నిన్ను దీవెనగా మారుస్తాడు. అవును, నీ సమస్యలే నీకు సవాలుగా కనపడవచ్చు, కానీ ఆ సమస్యలనే నీకు ఆశీర్వాదంగా నీ దేవుడు మార్చేస్తాడు. చూస్తున్నావు, మేఘాలు పగిలిపోయినప్పుడు అవి వర్షంగా మారిపోతాయి. విత్తనాలు పగిలిపోయినప్పుడు తమ జీవితాన్ని కోల్పోయినాయా? లేదు, అవి రొట్టెగా మారి ఎంతోమంది ఆకలిని తీరుస్తుంది. నీ జీవితంలో కూడా నీ బిడ్డల్ని పెంచుటలో, నీ కుటుంబ బాధ్యతను నెరవేర్చుటలో, లేక దేవుడిచ్చిన పనిని నెరవేర్చుటలో కృంగిపోయినట్లు
ఓడిపోయినట్లు, పగిలిపోయినట్లు అనిపించవచ్చు. లేదు, నిన్ను బిడ్డ అని పిలిచిన తండ్రి నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను విడవరు, ఏ నాటికి నీ ఎడబాయరు. నీవు అనుభవించే కష్టాలు దేవుడు దీవెనగా మారుస్తారు. ఆయన నీతోనే ఉన్నారు. ఈ సత్యమును గుర్తించుకొని ప్రభు యేసు మనకు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభా విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు పునరుత్థానుడైన యేసుని సమాధానం తెలియచేసుకుంటాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, విరిగిన అప్పం జీవం గల ఆహారంగా మారింది. నీ జీవితంలో ఎన్నో విధాలుగా విరిగిపోయావా? నీ దేవుడు అన్నిటినీ దీవెనగా మార్చివేస్తాడు. కారణం, ఆయనే నిన్ను భూమికి తెచ్చాడు. నీ ఆరంభం ఆయనే. ఆయనే నీతో నిలబడి తన సంకల్పమును నెరవేరుస్తున్నారు. నీ ఉండుటకు కారణం కూడా ఆయనే. ఈ లోకంలో ఏది జరిగినా జరగకపోయినా నిన్ను భద్రంగా పరలోకం చేర్చి తనతో ఉంచుకుంటాడు. ఈ ప్రభుని విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రభు నీదు ప్రేమ నుండి నే
ప్రేమ. సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితంలో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారం మమ్ము నిత్య జీవమునకు కూడా పాత్రలను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, దివ్యవాణి మనకు ప్రసాదించే ఈ గొప్ప ధ్యానం ప్రత్యేకంగా యేసుని దివ్య హృదయమును కూర్చిన ధ్యానం. దీనిలో మీరు పాల్గొనండి, మిగిలిన వారికి కూడా తెలియచేసి శుక్రవారం, శనివారం, ఆదివారం అని ఈ 3 రోజులు దివ్య బలిభుజ ఆరాధన, దేవుని వాక్యం ఇవి అన్నీ విని మీరు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచుకోండి. దివ్యవాణి ప్రోగ్రాంలో మీరు పాల్గొని వారు ఇంకా మంచిగా చేయుటకు వారికి తోడ్పడాలని ఆర్థిక మూలగా ఈ దివ్యవాణిని మీరు నడిపించాలని యేసునామమున కోరుతున్నాను. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను దురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రభుని ప్రేమలో ఆయన మనతో ఉన్నారని సత్యములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వెనుకకు చూడను, నీ వెనుకకు చూడను. నా ప్రభువును వెంబడిస్తున్నప్పుడు నా క్రీస్తుని మాత్రమే చూచెదను. వెనుకకు చూడను, నీ వెనుకకు చూడను. నా ప్రభువును వెంబడిస్తున్నప్పుడు నా క్రీస్తుని మాత్రమే చూచెదను. హస్తం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది, నన్ను ఆదరించు హస్తం నాకున్నది. వెనుకకు చూడను, నే వెనుకకు చూడను. నా ప్రభువును వెంబడిస్తున్నప్పుడు నా క్రీస్తుని మాత్రమే చూచెదను.